Hi Nana, welcome to Career Guidance by K Rajani. So today update వచ్చేసి యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 ఇది మనకి SBI ఫౌండేషన్ వాళ్ళు అందిస్తున్నారు. సో యూత్ ఫెలోషిప్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెలకి 19,000 శాలరీ ఉంటుంది అండ్ మినిమం 9 months వర్క్ చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క 9 months ఫెలోషిప్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే 90,000 రూపీస్ ఆఫ్ ఇన్సెంటివ్ అనేది ఇస్తారు వాళ్ళు. ఈ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం రండి. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025. ఇది క్లిక్ చేస్తే మీకు అసలు ఫస్ట్ ఈ ఫెలోషిప్ ఏంటి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో రూరల్ ఏరియాస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని యువత వాళ్ళదైన రీతిలో సొల్యూషన్ చూపించి అక్కడ సర్వీస్ చేయాలి, సో వాళ్ళకి కొంత హెల్ప్ చేయాలి అనేది SBI ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా యూత్ని ఇన్వాల్వ్ చేయడానికి ఈ ఫెలోషిప్ స్కీమ్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి ఎలా వాళ్ళు సర్వీస్ చేశారనే స్టోరీస్ కూడా ఉంటాయి మీకు ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు మెయిన్గా 12 థీమాటిక్ ఏరియాస్లో వర్క్ చేస్తుంది SBI ఫౌండేషన్. టెక్నాలజీ, రూరల్ లైవ్లీహుడ్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ అండ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, వాటర్, ఫుడ్ సెక్యూరిటీ. సో ఇలా మొత్తం 12 థీమాటిక్ ఏరియాస్ ఉంటాయి. ఈ 12 థీమాటిక్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని 12 భాగాలుగా విభజించి దాంట్లో సర్వీస్ అనేది అందిస్తున్నారు. సో అసలు ఎలాగా మాకు ఎలా తెలుస్తుంది ఎక్కడేముంది అనేది అంటే చూడండి, ఫస్ట్ ఒకవేళ మీరు కనుక ఈ ఫెలోషిప్లో సెలెక్ట్ అయినట్లయితే మీకు ఫస్ట్ 1 week ట్రైనింగ్ ఇస్తారు నాన్న దీని గురించి, అంటే ఏదైతే వాళ్ళ విజన్, మిషన్, ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయనే దాని మీద. అదేవిధంగా మీరు చాలామంది NGOs తోటి అక్కడ మీకు సెషన్స్ ఇస్తారు. తర్వాత మీ ప్రీవియస్ ఆలుమ్నీ తోటి కూడా మీకు సెషన్స్ ఉంటాయి. సో కాల్డ్ 1 week ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు NGOస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. కొద్ది రోజులు మీరు NGOస్లో ఉండి, సో ఆ ఏరియాలో ఆ NGO ఎలాంటి సర్వీస్ అందిస్తుంది, నేనేం చేయొచ్చు, ఏం చేస్తే ఇంకా వాళ్ళ లైవ్లీహుడ్ని బాగు చేయొచ్చు అనేది మీకు ఒక అవగాహన కలగడానికి మీరు కొద్ది రోజులు అక్కడ వర్క్ చేయాలి. అక్కడ వర్క్ చేసిన తర్వాత సో NGOs అండ్ తర్వాత అక్కడ లోకల్ పీపుల్ తోటి మాట్లాడి అక్కడ ప్రాబ్లమ్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు ఫిగర్ అవుట్ చేయాలి. అంటే ఈ ఏరియాస్లో నేను సర్వీస్ చేస్తాను అని మీకు ఒక ఐడియా అనేది రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత అప్పుడు మిమ్మల్ని మీరు అసలు ఏ ప్రాంతంలో పనిచేయాలనుకుంటున్నారు, అక్కడ ఏ సమస్య మీద వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు క్లారిటీ తీసుకున్న తర్వాత మీకు ఏరియా అలాట్ చేస్తారు, ప్రాజెక్ట్ అలాట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి NGO సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అక్కడ లోకల్లో ఉండడానికి కానీ, తర్వాత మీకు అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటే అక్కడ పీపుల్తో మాట్లాడటానికి మీకు అక్కడ NGOs హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇది SBI ఫౌండేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి మీకు రాష్ట్రంలో ఎక్కడైనా, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా అక్కడి గ్రామాల్లో మీకు పనిచేయడానికి పంపించడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్గా 9 months కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే ఆ ప్రాజెక్ట్ కావాలంటే 9 months తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చునన్నా, బట్ 9 months కంపల్సరీగా ఉంటేనే మీకు ఆ 90,000 ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వచ్చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ని NGO వాళ్ళకి అప్పగించి వస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ అనేది చూద్దాము. సో మీకు ఈ వెబ్సైట్లో పైన రైట్ టాప్ కార్నర్లో మీకు 3 lines ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. సో దాంట్లో మీకు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సి హియర్, ఈ అప్లికేషన్ ప్రొసీజర్లోకి వెళ్తే మీకు ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలి October 1, 2025 నాటికి, ఎయిదర్ బీటెక్ ఆర్ జనరల్ డిగ్రీ ఆర్ ఓపెన్ డిగ్రీ ఎనీథింగ్, మీరు October 1 నాటికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా నేపాల్ ఆర్ భూటాన్లో చదువుతున్న ఓవర్సీస్లో చదువుతున్న ఇండియన్ సిటిజన్స్ కూడా దీనికి ఎలిజిబులే. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్. సో దీనిలో మనకి 2 steps ఉంటాయి నాన్న సెలెక్షన్ ప్రొసీజర్కి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్. రిజిస్ట్రేషన్లో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ మీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్, మీ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్లో ఏంటి అని అంటే మీ గురించి మీరు చెప్పాలి, మీరు ఉంటున్న ఏరియా ఏంటి, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. ఆ అసెస్మెంట్ ద్వారా మీ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఏంటి అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు
పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు మెయిన్గా అడిగే ప్రశ్నలన్నీ ఎలా ఉంటాయంటే, మీకు సోషల్ సర్వీస్ చేయడం ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, సో మీరు ఎలా సర్వీస్ ఓరియంటెడ్గా వర్క్ చేయగలరు అనే విధంగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతానన్నా. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి మెసేజెస్ ఆర్ మెయిల్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు ఆన్ బోర్డింగ్ అక్కడ మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ 1 వీక్ సెషన్స్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవటం ఉంటుంది. సో మీరు శాలరీ కనుక చూసుకున్నట్లయితే 16,000 పర్ మంత్ ఉంటుందన్న ఆ శాలరీ. తర్వాత 2,000 వచ్చేసి మీకు లోకల్ ట్రాన్స్పోర్ట్కి, 1,000 మెటీరియల్ కోసమని, మొత్తం మీకు 19,000 నెలకి జీతం ఉంటుంది. ఇది కాకుండా మీకు అప్ అండ్ డౌన్ థర్డ్ ఏసీ ఛార్జెస్ వాళ్ళే ఇస్తారు. తర్వాత ఇంకా మీకు చూసుకున్నట్లయితే దాన్ని ఏమంటారండి, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు గివ్. చాలా చాలా మంచి అవకాశం. ఇదే కాకుండా మీకు అక్కడ ఎన్జిఓ స్టాఫ్ ఖచ్చితంగా అసిస్టెన్సీ ఇస్తారు, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు. తర్వాత మెంటార్స్ కూడా ఉంటారు ఎస్బీఐ తరపు నుంచి. వాళ్ళు మీకు ఎప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళు మీకు ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కసారి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనే ట్యాబ్ క్లిక్ చేసినట్లయితే మనకి చూడండి, హోమ్లోకి వెళ్తే అప్లై నౌ అని ఉంది. సో దీనిలో చూడండి మీకు సో మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఆ వాట్సాప్ నెంబరు అవన్నీ మీరు వాడు అడిగినటువంటి ఫీల్డ్స్ అని ఫిల్ చేయాలి. ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు కన్వీనియంట్గా మాట్లాడే భాష ఏంటి అంటే రాయగలిగేది, చదవగలిగేది, మాట్లాడగలిగేది ఏ భాష. దాని తర్వాత ఆ భాష కాకుండా ఇంకొక భాష మీకు మ్యాండేటరీగా వచ్చి ఉండాలి, అదే భాష అని కూడా అడుగుతారు. నెక్స్ట్ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా అడుగుతారు. ఎందుకు అని అంటే మీ గురించి అంచనా వేయడం కోసం, అంటే ద వే హౌ యూ ఆర్ సర్వీసింగ్, లేకపోతే అసలు మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా అడిగారు నాన్న ఇక్కడ. సో ఇది కూడా మీరు గమనించండి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత 7 స్టెప్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ మీరు నెక్స్ట్ స్టెప్స్లో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా ఇదంతా. ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి అవనివ్వండి, లేదు అని అంటే సోషల్ సర్వీసే నాకు చాలా ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళకి కానివ్వండి, యూత్ ఫెలోషిప్ అనేది మీకు చాలా మంచి అవకాశం నాన్న, యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.